అండి, నా పేరు నాగబాబు. నేను ఈవేళ చెప్పబోయే విషయం సునిశ్చితంగా మీరు వినండి. నేను పెద్దల దగ్గర, మేధావుల దగ్గర, నాకున్న ఆత్మీయులతో వాళ్ళతో ఉండటం వల్ల నాకు 60 ఏళ్ళు వచ్చాక దగ్గరగా 40 ఏళ్ళ నుంచి వాళ్ళతో నాకున్న స్నేహంతో ఈవేళ ఒక విషయం మీకు అంతా చెప్తున్నాను. పూర్తిగా వినండి. మనం ఏ విధంగా నష్టపోతున్నాం అన్న విషయం మీద మీకు ఒక విషయం చెప్తున్నా. అంటే నిన్నే దాసరి గారి పుట్టినరోజు అయింది. అది చూసిన తర్వాత మీకు చెప్తున్నా. దాసరి గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, ఆ రోజుల్లో లెజెండరీ సీఎం మర్రి చెన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు పెట్టే బాధలకి తట్టుకుని వాళ్ళు ప్రభుత్వంతో సహకరిస్తూ వాళ్ళు చేసి ఎన్ని కష్టాలు పడ్డారో వాళ్ళ సినిమాలు కూడా ఆ రోజుల్లో ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది, కళాకారులు ఇబ్బంది పెట్టింది. ఆ యొక్క బాధలోంచే 4th పిల్లర్స్ 1, 2, 3, 4 పిల్లర్స్లోకి మనం వెళ్ళకపోతే మనకు భవిష్యత్తు ఉండదు, మన నెక్స్ట్ తరానికి దారి ఉండదు అని వాళ్ళకు అడిగేసారు. మగోళ్ళలాగా ఈ రాజకీయంకి, సినిమా యాక్టర్లకు దారి దిక్సూచి చూపించడానికి వాళ్ళు మగోళ్ళు. అలాగే ఆ రోజుల్లో దివిసీమ తుఫాను వస్తే లారీ మీద ఎక్కి కళాకారులు జోలు పట్టి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. అంటే ప్రభుత్వానికి సహకరిస్తున్నా కూడా వాళ్ళని తన గ్రిప్పులో పెట్టుకోవాలని పాలకులు చేసే ఆటలో నుంచి పుట్టిన కసే 1, 2, 3, 4 పిల్లర్స్లోకి ఎంటర్ అవడానికి ఒక మార్గం ఏర్పడింది వాళ్ళకి. మీకు కరెక్ట్గా అర్థం అవ్వాలంటే నిన్న కాక మొన్న ఓ పుష్ప సినిమా కానీ, ఓ వకీల్ సాబ్ సినిమా కానీ టికెట్ 10 రూపాయలు, టికెట్ 20 రూపాయలు, 5 రూపాయలకు మేము ఆడిచ్చేస్తాం. మేము ఏం చెబితే అది జరగాల, అధికారం మా దగ్గర ఉంది. పెద్దలందరూ, సినీ పెద్దలందరూ వెళ్తే కనీస గౌరవం లేకుండా చూడటానికి ఎందుకు జరిగింది? పవర్ ఉందని. అయితే ఆ రోజుల్లో వాళ్ళు చేశారు. దానికి నుంచి నేటి వరకు ఈ కనెక్టివిటీ లేకపోవటం వల్ల, సరైన దారి లేకపోవటం వల్ల ఆ తర్వాత ఎవరు ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చినా ఏం జరుగుతుంది అనేది ఆలోచిస్తే మనం బాగాని ఈ యొక్క రాజకీయం 1, 2, 3, 4 పిల్లర్స్లో ఈ యొక్క నాయకులకి ఈ కింద గ్రామ స్థాయిలో ఉన్న కూలివాడి దగ్గర నుంచి, కూరగాయల వాడి దగ్గర నుంచి మా ఓడు పార్టీ పెట్టాడు అని లగెత్తుకుని వెళ్తే కర్మజాలకు అతను సక్సెస్ కాలేకపోతే ఈ మైనారిటీ పాలకులు ఇలా వేలెత్తి చూపించి వీడు ఆ పార్టీ, వీడి ఇదిని మనకు వచ్చే ఫలాలు వాళ్ళు తొక్కి పెడుతుంటే మనకు ఒక ముద్ర, పూర్వంకి ఆవులకి స్వస్తి గుర్తేసి వాళ్ళు మనకు గుర్తులేసేస్తుంటే మళ్ళీ కాసేపోయి ఎవడో కనపడకపోతే ఏం చెయ్యాలా, ఎలా చేయాలా అని ఆలోచనలోంచి 60 ఏళ్ళ దాకా ఉద్యోగాలు చేసుకున్న ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, జడ్జీలు, మేధావులైన మహానుభావులు అన్నీ అయిపోయాక రోజుకి 8 గంటలు ఉద్యోగంలో చేసేసుకున్నాక కనీసం అతని కుటుంబానికి కానీ, అతని బంధువులకు కానీ, అతను పుట్టిన గ్రామానికి కానీ ఏం చేశారయ్యా అంటే శూన్యం. ఇప్పుడు వచ్చి మనకు అన్ని సలహాలు చెప్పేస్తుంటారు. అంటే కారణం ఏంటి? ఎందుకు చేస్తున్నారు ఇవన్నీని? అడిగేవాళ్ళు లేక, వీళ్ళ గురించి ఆలోచించే నాయకులు లేక, మళ్ళీ మైనారిటీ పాలకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సరెండర్ అయిపోతున్నారు. పెద్దవాళ్ళు బాగానే ఉంటున్నారు. దీనివల్ల నష్టపోయేది ఎవడో ఒక చిన్న దిగువ స్థాయి, గ్రామ స్థాయి, నియోజకవర్గ స్థాయి, ఇలాంటి వాళ్ళు నష్టపోతున్నారు. ఇది నేను మీకు చెప్తా కారణం ఏంటంటే, నేను చాలామంది పెద్దలతో తిరగటం వల్ల వాళ్ళు చెప్పే సూచనలు కొన్ని మాత్రమే అనుభవంతో, బాధతో చెప్తున్నా. ఇక భవిష్యత్తు మనకి తరంకి మనం నిలబడాలంటే అధికారం వచ్చి ఓటయ్యి నేను మీకు పెద్ద దిక్కు అని చెప్పినవాడు
సంవత్సరం అయిన తర్వాత కూడా అతని దగ్గరికి వెళ్ళటానికి కూడా మనకు మారకం కనిపించిన పరిస్థితిలో ఏం చెయ్యాలి అంటే మనం అందరం ఐక్యతగా ఒకే మాట మీద ఉండి మాకు ఈ పని చేయకపోతే అని అడిగి దమ్ము మనకు రావాలంటే గత ప్రభుత్వంలో ఎలాగైతే వాలంటరీ మన ఇంట్లోకి వచ్చి ఏ కూర తింటున్నామో మన కులం ఏంటి మన మతం ఏంటి మన జాతి ఏంటి ఇలా ఎంక్వైరీ చేసేసి ఓ డబ్బు మనదే పెత్తనం వాళ్ళది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇక మనం తెగించి రీకాల్ అనకపోతే మనందరం ఐక్యతగా ఉండకపోతే మనకు దిక్కులుండవు. మనల్ని ఓటు అడిగిన వాడు మన సమస్య తీర్చాల. మనం ఏం అడుగుతున్నాం? మనల్ని అడుగుతున్నావా? మాన్యాలు అడుగుతున్నావా? వాళ్ళ ఆస్తులు అడుగుతున్నావా? 5,000 గజలు ఇల్లు అడుగుతున్నావా? మనం ఏదైనానే మనం కట్టే పన్నుకి మనకు ప్రభుత్వం మనకు చేయవలసిన కనీస ధర్మం విద్య, వైద్యం, ఆరోగ్యం, అలాగే పిల్లలకు భద్రత, సెక్యూరిటీ, మన మతాన్ని మనం కాపాడుకోవటం, ఇలా అన్నిటినీ సామాన్యుడికి అతనికి ఏ విధమైన ప్రభుత్వం ద్వారా లభిస్తాయో అవి కూడా దానికి కూడా దేవునించే పరిస్థితి వస్తే నెక్స్ట్ పరిస్థితి ఏమిటి? ఉన్నవాడిగా వచ్చి నష్టం ఉండవు, వాడు హ్యాపీగా ఉంటాడు, పెద్దవాళ్ళు బ్రహ్మాండంగా చూసుకుంటారు. నష్టపోయి మధ్య దిగువ తరగతి, ఈ మధ్య దిగువ తరగతి వాడు నిక్కచ్చిగా నిజాయితీగా ఓటేస్తున్నాడు. మన ఎలక్షన్లో చూసాం, ఒకే ఒక పిలుపు, నేను ఉన్నా అన్నాడు ఆయన. నేను ఉన్నా అనగానే మేము మీకు అండగా ఉంటామని చూపించేసాం కదా కళ్ళ ముందు. చూపించిన తర్వాత